కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు.